ఇక్కడ సొంతంగా ఏముంది? వాళ్ళు ఇసిరేసే ముష్టి పోలవరానికి అప్పుడు 2000 అప్పుడు 3000 కోట్లు ఏరుకోవడం తప్ప అసలు రాష్ట్రాలకి ఎందుకు ఇవ్వండి అధికారం? ఇంత మాత్రం పట్టుదల మనకెక్కడిది? ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఆలమట్టి కట్టినప్పుడు అబ్జెక్షన్ చేయాలి, చేయలేదు. ఇప్పుడు దాన్ని ఎత్తు పెంచుతున్నారు. నమస్తే డోలేంద్ర ప్రసాద్ గారు. మన రాష్ట్ర సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి వెళ్ళి గట్టిగా ప్రశ్నించేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేసే ఏర్పాటు లేదు. వీళ్ళందరూ గులాంలు, ఢిల్లీకి గులాంలు వీళ్ళందరూ. ఈ గులాంలు ఏం మాట్లాడతారు? మరి ఈ పరిస్థితిలో మన రాష్ట్ర జీ హుజూర్ అనాల్సిందే. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏంటంటే? భవిష్యత్తు భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. ప్రారంధం, మన ప్రారంధాన్ని మనం అనుభవిస్తున్నాం అంతే. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఢిల్లీ ఏం చెప్తే అది చేస్తున్నాం కదా. 40 ఏళ్ల ముందు ఎన్టీ రామారావు ఏదైతే నిరసించి ఆత్మగౌరవం నినాదంతో ఢిల్లీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం ఏంది, వాళ్ళు ఏమన్నా సుల్తాన్లా, మనం ఏమన్నా సామంతులమా అని చెప్పి ఆయన ఒక విప్లవం తీసుకొచ్చి పెడితే ఈరోజు ఫైనల్ గా అదే జరుగుతుంది. ఢిల్లీ పాదుషాలు ఏం చెప్తే ఇక్కడ అది జీ హుజూర్ అంటున్నారు. ఇక్కడ సొంతంగా ఏముంది? వాళ్ళు ఇసిరేసే ముష్టి పోలవరానికి అప్పుడు 2000 అప్పుడు 3000 కోట్లు ఏరుకోవడం తప్ప ఇప్పుడు మనకి పునర్విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇవ్వలేదు. స్పెషల్ ప్యాకేజీ అన్నారు. ఏది స్పెషల్ ప్యాకేజీ? దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరికీ లేదు. ఆ చట్టంలో ఏ షరతును మనం సక్రమంగా చేసాం? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు పెట్టాడు. ఒక 700 కోట్లు ఖర్చు కూడా పెట్టారు. ఆ ప్రాజెక్టు కానీ పూర్తి చేస్తుంటే అది వచ్చి నాగార్జున సాగర్ టైల్ పాండ్ లో గోదావరి నీళ్ళని దాదాపు 250 టీఎంసీల నీళ్లు వేస్తారు అక్కడ. ఆ 250 టీఎంసీలు నాగార్జున సాగర్ టైల్ పాండ్ లో పడితే శ్రీశైలంకి వచ్చే ప్రతి బొట్టు రాయలసీమకి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి వాడుకోవచ్చు. శ్రీశైలం నీళ్ళకి దిగువకు రావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ ఆంధ్రాకు ఉపయోగపడే ప్రాజెక్ట్ నేను ఎందుకు కడతాను, నేను కట్టను అన్నాడు. అసెంబ్లీలోనే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఏమని చెప్పింది? తెలంగాణ కానీ ఏ కారణం వల్ల ఇటువంటి ప్రాజెక్టులు ఆపితే మేము టేకప్ చేస్తాము, మేము కట్టిస్తాము అన్నారు. ఈయన పోయి ఏమన్నా అడిగాడు అది ఆ ప్రాజెక్ట్ కట్టించమని? ఈయన ఏమన్నా ప్రయత్నం చేశాడా? ఇప్పుడు 700 కోట్లు దేనికోసం ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి? ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఏం చేశాడు, దాన్ని సీతమ్మ దార అని పేరు మార్చి ఖమ్మం వరకు దాన్ని లిమిట్ చేసి 6 లక్షల ఎకరాలు కానీ రాజశేఖర రెడ్డి గారి రాయలసీమను ఉద్దేశించిన ప్రాజెక్ట్ ని ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు బారించుకున్నాడు. ఈ రోజు ఆయన సరార్దర్ కాటన్తో సమానం అయిపోయాడు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది కదా. ఆ నీళ్లు మనకు రావాలి కదా, మన వాటా కదా అది. అక్కడ నీళ్లు మంచి టాపిక్ ఒకటి రైజ్ చేశారు మీరు. అసలు ఈ జల వనరులు అనేవి అసలు రాష్ట్రాలకి ఎందుకు ఇవ్వండి అధికారం? కేంద్రానికి ఇచ్చేసి ఇది కొట్లాటలు లేకుండా పంచాయతీలు గతంలో చూసాం 2014లో ఇక్కడ నాగార్జున సాగర్లోనూ శ్రీశైలంలో ఇటువైపు ఆంధ్ర పోలీసులు అటు తెలంగాణ పోలీసులు మొహరించి ఇవన్నీ కేంద్ర కంట్రోల్లోనే ఉన్నాయి. జలాల మీద రాష్ట్రాలకి ఏం హక్కులు లేవు. మన గోదావరి ట్రిబ్యునల్ కానీ లేకపోతే బచావతి ట్రిబ్యునల్, ఓన్లీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వాటాలో ఏది ఎవరికి ఎంత వాటా వెళ్ళాలి, ఏ ప్రాజెక్టులు కట్టాలి, కట్టకూడదు, ట్రిబ్యునల్ నియమించేది కేంద్ర ప్రభుత్వం, దాన్ని ఆమోదించేది పార్లమెంటు. అందువల్ల ఏంటంటే కేంద్రానికి ఇది బచావతి ట్రిబ్యునల్లో ఎంత ఇచ్చారో అంతగా మనం వాడుకోవాలి. ఆ తర్వాత వచ్చిన ట్రిబ్యునల్ మీద సుప్రీంకోర్టు స్టేలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్, ఈ గోదావరి ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను. అవును. అయినా కానీ రాష్ట్రాల మధ్య అంతకుముందు కర్ణాటక ఆంధ్ర మధ్య గొడవలు జరుగుతుంది. వీళ్ళు కేంద్రాన్ని ధిక్కరించి చేస్తున్నారు. ఇప్పుడు ఆలమట్టి ప్రాజెక్టుతో స్టార్ట్ అయింది మన కృష్ణా జిల్లాలో. ఆల్మట్టి ప్రాజెక్ట్ కట్టడం తప్పు, కట్టేసాడు వాళ్ళు, ఆపలేకపోయాం మనం. మరి కేంద్రం ఏం చేస్తుందండి? కేంద్రం మనం పెట్టే ప్రెషర్ని బట్టి కేంద్రం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక విధంగా అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ. కాబట్టి కేంద్రం ఆ రాష్ట్ర ప్రయోజనాలు, ఆ పార్టీ ప్రయోజనాలు చూస్తుంది కానీ ఇక్కడ ప్రయోజనాలు చూడలేదు. ఇప్పుడు కేంద్రం చూడాలి అంటే ఇక్కడ ఉద్యమం, ఇక్కడ నాయకత్వం పటిష్టంగా ఉండాలి. ఇక్కడ నాయకత్వం ఇప్పుడు తమిళనాడు విషయంలో తమాషా పడగలరా? మెట్టూరు డ్యామ్ నుంచి ఒక్క బొట్టు నీళ్లు కానీ తగ్గిస్తే
కర్ణాటక మెట్టూరు డ్యామ్ కావేరీ నీళ్లు కిందకి లాస్ట్ స్టేట్ వాళ్ళిద్దరి మధ్య అవివాదం, లాస్ట్ స్టేట్ తమిళనాడు. మెట్టూరు డ్యామ్ నుంచి ఒక్క బొట్టు నీళ్లు తగ్గిస్తే తమిళియన్లు ఒప్పుకుంటారా? ఇమ్మీడియట్ గా ఉద్యమం చేస్తారు, చచ్చినట్టు అక్కడి నుంచి నీళ్లు ఇస్తారు. అంత మాత్రం పట్టుదల మనకెక్కడిది? ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఆలమట్టి కట్టినప్పుడు అబ్జెక్షన్ చేయాలి, చేయలేదు. ఇప్పుడు దాన్ని ఎత్తు పెంచుతున్నారు, ఇప్పుడు తీయడల్లా. దాన్ని ఎత్తు పెంచితే మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు వరద నీళ్ళని వాళ్ళు ఏం ఆపలేదు. ఆల్మట్టి వరద వచ్చినప్పుడు వదిలేయాల్సిందే. కాదు 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 మా కృష్ణా నదికి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది, గోదావరికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది, మా గొప్ప పెన్నా నదికి 20 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అది చరిత్ర. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఆల్మట్టి డ్యామ్ లో నీళ్లు ఎక్కువ నిల్వ చేసిన దానివల్ల ఇక్కడ సీజన్ లేట్ అవుద్ది. మనకి జూన్ లో రావాల్సిన నీళ్లు, జూన్ లో కృష్ణానదిలో వచ్చే నీళ్లు మనకు వచ్చిన సెప్టెంబర్ అవుద్ది. వాళ్ళు ఆలమట్టికి వచ్చిన నీళ్లు వచ్చినట్టు తీసుకెళ్లిపోతా ఉంటారు. వరద వచ్చిన దాకా మనం ఎదురు చూడాలి. ఆ వరద వచ్చేటప్పటికి ఆగస్టు సెప్టెంబర్. రైతులే వాళ్ళు కష్టపడి పండించుకుంటారు. అవును, కేంద్రానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండదండి. ఈ రైతులకి న్యాయం చేయాలి, కర్ణాటక రైతులకి న్యాయం చేయాలి, సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ ఉంటుందండి? అది లేదు కదా. ట్రస్ట్ ఆఫ్ ఫెడరల్ ట్రస్ట్ అనేది రోజు రోజుకి పోతూ ఉంది, దిగజారిపోతుంది. దీని మూలంగా ప్రాంతాల మధ్య కేంద్ర ప్రభుత్వం మీద ఒక పెద్దన్నగా మన శ్రేయస్సును చూస్తుంది అనే నమ్మకం రాష్ట్రాలు మెల్లగా కోల్పోతున్నాయి. ఆ ఫెడరల్ ట్రస్ట్ లేదు. ఆ ఫెడరల్ ట్రస్ట్ లేని దాని వల్లనే రాష్ట్రాల మధ్య ఈ వివాదాలు వస్తున్నాయి. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.